వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసు సిఆర్పీఎఫ్ బలగాల కవాతు. బొడ్డేపల్లి, శ్రీకన్య, 5 రోడ్ల జంక్షన్ మరియు బలిఘట్టం ఏరియాలో ఫ్లాగ్ మార్చ్. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మార్చ్ నిర్వహించిన టౌన్ పోలీసులు. నర్సీపట్నంలో సోమవారం పట్టణ పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం టౌన్ పరిధిలో ముఖ్యమైన ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బొడ్డేపల్లి, శ్రీకన్య, 5 రోడ్ల జంక్షన్ మరియు బలిఘట్టం ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సుధాకర్, సిఆర్పీఎఫ్ పోలీస్ అధికారి హరిశ్చంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించడం విజ్ఞప్తి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి, పోలీస్ వారి తరఫు నుండి భరోసా కల్పించడానికి మాకుండే ఈ ప్రొటెక్షన్ ఫోర్సెస్, ఈ ఆర్ఏపీఎఫ్ ఫోర్సెస్ తోటి కవర్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం టౌన్లోన అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు కవాత్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా కవాత్ జరిపించి రాబోయే ఎన్నికల్లోనూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అపీల్ చేస్తున్నాము. అందరూ కూడా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి సహకరించాలని, అట్ ది సేమ్ టైము ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి పోలీస్ వారి తరఫు నుండి ఈ కవాత్ నిర్వహించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.